నమస్తే అండి. గాజువాక ఫ్యామిలీ అబుదాబి దుబాయ్ ట్రిప్ అండి మాది. దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి మొదలైంది. చెన్నై రైల్వే స్టేషన్లో దిగాం. అక్కడ దిగిన తర్వాత ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ అండి. మనిషికి 35 రూపాయలు పెర్ హెడ్ ఒక గంటకి. ప్లాట్ఫామ్ ఆపోజిట్లోనే మేడ మీద అండి. ప్రీపెయిడ్ కాకుండా ఫ్రీ వెయిటింగ్ హాల్ కూడా ఉన్నాయండి. అవి కూడా చాలా బాగుంటాయి. చాలా నీట్గా ఉంచుతున్నారు ఈ మధ్య. ఆ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్లో మేము ఫ్రెష్ అయ్యామండి. ఫ్రెష్ అయిన తర్వాత స్టేషన్ బయటికి వెళ్ళి లెఫ్ట్ సైడ్కి వెళ్తే హోటల్స్ అండి. అక్కడ కొంచెం భోజనం తెచ్చుకొని భోజనం చేసాము. ముగ్గురిని భోజనం చేసి మెట్రో ఎక్కామండి. టెర్మినల్ 2కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. మెట్రో ప్రయాణం అయిన తర్వాత డైరెక్ట్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయామండి. ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత చెక్ ఇన్ దగ్గరికి బయలుదేరామండి. అది చూడండి, ఫస్ట్ ఇంటర్నేషనల్ ప్రయాణం కాబట్టి మా వాళ్ళు కొంచెం ఆనందంగా ఉన్నారండి. సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత చెక్ ఇన్ దగ్గర కొద్దిగా టైం మాకుంటే అక్కడ ఫోటోలు అవి తీసుకున్నామండి. ఇండిగో ఫ్లైట్ అండి. పెర్ హెడ్ 7,799 రూపాయలు అండి. అది చెన్నై నుంచి ఎందుకు చేసామంటే వైజాగ్ నుంచి చేయడం వల్ల ఒక 4,000 రూపాయలు అదనంగా ఉంది. అందుకని చెన్నై నుంచి చేసాం. మరి ఫ్లైట్ బ్యాగేజీ 30 కేజీ అండి. చెక్ ఇన్ బ్యాగేజీ, హ్యాండ్ బ్యాగేజీ 7 కేజీ. దానివల్ల కొద్దిగా మేము అక్కడ అబుదాబిలో దుబాయ్లో కుకింగ్కి సరిపడా కొంత మెటీరియల్ కూడా క్యారీ చేసాము. మాకు అక్కడ కొద్ది గ్యాప్లో కొద్ది ఫోటోలు అవి తీసుకొని ఎంజాయ్ చేసామండి. చెక్ ఇన్ దగ్గర మటుకు ఫ్లైట్ రిటర్న్ టికెట్ అడుగుతారండి. కంపల్సరీ రిటర్న్ టికెట్, హోటల్ అకామిడేషను అబుదాబిలోని దుబాయ్లోని ఆ 2 అకామిడేషన్లు రిటర్న్ టికెట్ అన్నీ అడుగుతారండి. అవి మనం చూపించాలి. కొద్ది టైంలోనే కొద్దిగా చెప్పాలి. అలాగే ఆ టైంలోనే గ్యాప్లోనే అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కొంచెం ఫోటోలు అవి తీసుకున్నామండి. రెడీ టు చెక్ ఇన్ అంటే ఇండిగో ఫ్లైట్ సిబ్బంది కూడా వచ్చి ఉన్నారు రెడీగా. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత లోన్కి వెళ్ళిపోయామండి. ఫ్లైట్ ఆన్ బోర్డు ఎక్కేసాం. ఫ్లైట్ ఎక్కేసిన తర్వాత లోన్కి వెళ్ళి సీటింగ్ అరేంజ్మెంట్ అవన్నీ చూసుకొని కూర్చొని కొద్దిగా ఫ్లైట్ ఒక అరగంట ఫ్లైట్ కదిలిన తర్వాత మేము నిద్రలోకి జారిపోయామండి. మా ఫ్లైట్ 12:40కి అండి, అర్ధరాత్రి. తెల్లారి 4:30 టైం కల్లా అబుదాబిలోనే ల్యాండ్ అయ్యామండి. ల్యాండ్ అయిన తర్వాత ఒక పావు గంట నడిచిన తర్వాత ఇమిగ్రేషన్ ఉంటుందండి. ఇమిగ్రేషన్ అది కంప్లీట్ చేసుకున్నాం. ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాగులు కలెక్ట్ చేసుకున్నామండి. బ్యాగులు అవి కలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ అబుదాబి ఎయిర్పోర్ట్లో కూడా కొద్ది ఫోటోలు అవి తీసుకున్నాం. అబుదాబి ఎయిర్పోర్ట్లో ఫ్రీ సిమ్ ఇస్తారు, ఎక్కడో చూసాం కానీ ఫ్రీ సిమ్ ఎక్కడా లేదండి. నేను నెగ్లెక్ట్ చేశాను, బయటే తీసుకోవచ్చని. ఫ్రీ సిమ్ తీసుకోలేదు. కానీ మీరు మటుకు డబ్బులు పెట్టైనా సిమ్ తీసుకోండి. నేను బయట కొనుక్కోవడం వల్ల 1,250 రూపాయలు ఇండియన్ కరెన్సీ అయిందండి అక్కడ నాకు. అది కొంచెం డబ్బులు ఎక్కువ అయ్యాయి. అది మీరు ఎయిర్పోర్ట్లోనే తీసుకుంటే కొంచెం తక్కువకే వస్తుంది. అలాగే బస్సుకి సంబంధించిన కౌంటర్ కూడా ఉంటుందండి. అఫిలేట్ కార్డులు ఉంటాయి అక్కడ. అఫిలేట్ కార్డులు కూడా 320 దిరమ్స్ అనమాట. ముగ్గురు తీసుకున్నామండి అఫిలేట్ కార్డులు. అక్కడ మరి అబుదాబిలో తిరగడానికి మేమంతా బస్సు ప్రయాణం చేసామండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించాం. ఎక్కడ ట్యాక్సీలు అవి ఎక్కడ ఎక్కలేదండి. అబుదాబి ఎయిర్పోర్ట్ నుంచి బస్సులో బస్ స్టాండ్కి వెళ్ళామండి. అబుదాబి సెంట్రల్ బస్ స్టాండ్ అది. బస్ స్టాండ్లో దిగి మళ్ళీ వేరే బస్సు ఎక్కి మేమున్న హోటల్లోకి వెళ్ళిపోయామండి. హోటల్లో వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత మేము అక్కడ అబుదాబిలో ఏటేడు చూసామనేది మీకు నెక్స్ట్ వీడియోలోని ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఎలా తిరిగాం ఏంటేంటి చూసామని. ఇది మా రెండో వీడియో అండి. ఫస్ట్ వీడియోలోనే వీసా ఎలా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను, అది కూడా చూడండి. అలాగే అబుదాబిలోనే మేము ఏటేటి చూసామనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తామండి. అలాగే
అబుదాబి దుబాయ్కి వెళ్ళినప్పుడు మీరు క్యాష్ క్యారీ చేయాలా, కార్డులు క్యారీ చేయాలా, పర్టికులర్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కార్డు క్యారీ చేయడం వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, అలాగే క్యాష్ క్యారీ చేయడం వల్ల లాభాలు ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.